నీ కృప అనే ఈ పాట విన్నా నాకు చాలా బాగా నచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. క్రైస్తవ పాటల్లో, క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి పాటల్లో చాలామంది ఈ మధ్య కాలంలో విమర్శలు చేసుకుంటూ పాటల గురించి కూడా ప్రస్తావన, డిబేట్ల దాకా మాట్లాడుకునే విషయాల్లో తొందరపడుతూ చాలామంది వీడియోస్ చేస్తున్నటువంటి వారు లేకపోలేదు. నేను అవి చూసినప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా జరుగుతున్నటువంటి విషయాల్లో, పాడినటువంటి పాటల్లో అసలు మనం ఎలా పాడినటువంటి వారిని అభినందించాలా, పాడినటువంటి పాటల్లో చక్కని అర్థాలు ఉన్నప్పుడు వాటిని తీసుకోవాలా లేదనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియోకి నేను స్వాగతం పలుకుతున్నాను. ప్రాముఖ్యంగా ఈ మధ్యకాలంలో రిపెంట్ అంటే పశ్చాత్తాప కూడికలను రాజ్ ప్రకాష్ పాల్ గారు హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఆ యొక్క మీటింగ్స్లో మరి డానియల్ ప్రణీత్ ఏమండి రాసినటువంటి పాట ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు, నీ నామమునికే మహిమ తెచ్చుకుందు అనే పాట చాలా అద్భుతంగా వైరల్ అయిపోయింది. ఆ పాట అక్కడ పాడినప్పుడు చాలామంది ఆనందంతో, సంతోషంతో పాడారు. అయితే ఆ పాటలో పాడుతున్నప్పుడు చాలా స్పష్టత ఏంటంటే ఆరాధించటానికి ప్రభువునకు ఒక 3 లైన్స్ చాలా ఆకట్టుకున్నాయి. ప్రతి సంఘంలో కూడా ప్రతి వ్యక్తి కూడా పాడుతున్నాడు. కాబట్టి ఇలాంటి పాటలు పాడుతున్నప్పుడు కొంతమంది కొన్ని పాటలను అభ్యంతరపరుస్తూ విమర్శిస్తున్నారు. అంటే కొన్ని పాటలు ఇలాగే పాడాలని కాకుండా కొన్ని సమయాల్లో, ఆరాధన సమయంలో ఆ పాటను కొంచెం వేరేలా పాడుతూ ఉంటారు. అంటే స్పీడ్గా పాడతారు, కొంత స్లోగా పాడతారు, మరీ స్లోగా కూడా పాడతారు, కొంతమంది వాయిద్యాలతో పాడతారు, కొంతమంది వాయిద్యాలు లేకుండా కూడా పాడతారు. ముందుగా ఈ పాటను విమర్శిస్తున్నారు ఒకళ్ళు. చూశారు కదా, ఈ పాటను కొంతమంది ఏమన్నారంటే ఇట్లా పాడొచ్చా, ఈ దేవుని నామానికి అవమానకరం, ఆయన రానయ్యున్నాడు అనే పాట పాడుతున్నప్పుడు చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నటువంటి వారు లేకపోలేదు. సో వారు కూడా ఒకసారి గమనించాలి. మరి మొత్తానికి డానియల్ ప్రణీత్ వచ్చి పాడినటువంటి పాట చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విన్నారు. ఒకసారి తనను కూడా ఈ పాట విన్నాం. All the way came rushing, finishing the service to attend here. Praise God for you, brother. Come join with us. We'll sing it together. Brother Bellari nundi, Karnataka Bellari nundi, ayana paata vinna ventane, testimony vinna ventane, you wanted to come rush, meet me. Not sing on the stage, but to meet me. But I want to make sure I honor. This is a place of honor. So just to honor him as we worship, chivari ide paata muninchukuntam. Brother Mike ichara. First time meeting you, but it feels like we all know each other. God bless you. God bless you. God bless you. God bless you. Love you too. God bless you. You want to share some words? మీరు ఏమైనా మాట్లాడాలి. హలో. రైట్, విన్నారు కదా, బ్రదర్ పిలిచాడు స్టేజీ పైకి, కొన్ని మాటలు మాట్లాడాడు, ఈ పాటను కూడా పాడారు. సో బాగుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఆత్మీయ స్థితికి, ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి పాటలు జీవము కలిగిన దేవుడు పాడుతూ, పాడిస్తూ ప్రభావితం చేస్తూ ఉంటాడు. సో అటువంటప్పుడు విమర్శలు ఎందుకండి, చాలామంది విమర్శిస్తున్నటువంటి వారు లేకపోలేదు. అలాగే ఈ మధ్యకాలంలో మరి డాక్టర్ పి సతీష్ కుమార్ గారు, ఆయన ఒక పాట అట్రాక్ట్ చేసింది. ఆ పాట ఎవరు రాశారంటే కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ గారు ఈ పాట రాశారు. ఈ పాటను ఆయన ఉదయకాల వేళ లేచి విన్నప్పుడు ఆ పాట ఆయన్ని ఇంప్రెస్ చేసిందట, చాలా బాగా అనిపించిందట. ఆ పాట ఏంటి, ఎడబాయని నీ కృపా అనే పాట ఆయనకి నచ్చిందట. నచ్చినటువంటి ఆ సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మీటింగ్స్ గుంటూరులో జరుగుతూ ఉంటే మాథ్యూస్ గారిని పిలిచి అభినందించారు. చూద్దాం. మీకు నీ కృప అనే ఈ పాట విన్నా నాకు చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు
1-2 పాటలు వినేవాడిని కాస్త ఇక ఈ పాటే వింటున్నా. నన్ను బహుగా ప్రభావితం చేసింది. పొద్దుట లేచిన వెంటనే చూస్తారు కదా, అంటే మనము ఒక వ్యక్తి లోపల నుండి దేవుడు తీసుకొచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి పాటను విమర్శించే కంటే మనం కూడా పాడి ప్రభువును స్తుతించడం మంచిది. పాట ఎవరైనా రాయించండి, పాట ఎవరు రాసినప్పటికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక కొత్త కీర్తన వచ్చింది. ఆ పాట నాకు ఉన్న ప్రేమించువారు దూరమైన ద్వేషించువారే నాకు ఉన్న నేను భయపడను చెడియను యేసు నాతో ఉన్నాడు నేను భయపడను చెడియను యేసు నాతో ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా నా తండ్రి నాతో ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా నా దేవుడు నాతో ఉన్నాడు. రైట్, చూస్తారు కదా, అద్భుతమైనటువంటి పాట ఇది. బిఎఫ్ఎం బెరక ఫైర్ మినిస్ట్రీస్ వరంగల్ నుండి వచ్చింది. మా సంఘం నుండి మా యొక్క కుమారుడు రాసి తనే పాడాడు ఈ పాట కూడా. ఈ పాట కూడా చాలా బాగుందని చెప్పి చాలామంది చూస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు ఒక 11,000 మంది కూడా చూసినటువంటి పాట. పాటలను విమర్శించే కంటే ఏమండి, అంటే ఇక్కడ విషయం ఏంది, ఎందుకు విమర్శిస్తున్నారు వీళ్ళందరూ అంటే నేను చెబుతాను ఈ విషయానికి. అంటే స్పీడ్గా ఆరాధనలో చేస్తున్నారు, మళ్ళీ స్లోగా చేస్తున్నారు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి యవనస్తులంతా కూడా గంతులు వేస్తున్నారు. అంటే వారు ఆత్మీయంగా ఆరాధన చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ చూసి కొంతమందికి ఏంటంటే నచ్చక అక్కడ వీడియోస్ని కట్ చేసుకొని ఇలాగన విమర్శిస్తున్నారు. కాబట్టి విమర్శించే వారందరికీ కూడా నేను ప్రభుపేట ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఎందుకంటే ఒకవేళ ఆ వర్షిప్లో మీరుంటే కూడా అలాగే పాడతారు. వర్షిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. వర్షిప్కి పాట పాడే విధానానికి చాలా తేడా. మామూలుగా సహజంగా పాటలు పాడినప్పుడు ఆ వ్యక్తి ఎలాగైనా పాడవచ్చు, అంటే దానికి ఉన్న రాగాన్ని బట్టి పాడతాడు. కానీ ఆరాధనలో అలా ఉండదు, పాడిన దాన్ని మరలా పాడతారు. మీరు యేసన్ గారి పాటలు వినే ఉంటారు బహుశా. జ్యోతిర్మయుడ నా ప్రాణ ప్రియుడు అనే పాట చివరిలో ఒక లైన్ తీసుకొని దాదాపుగా ఆ ట్యూనింగ్ మీదనే ఒక 1/2 అవర్ వరకు నడుస్తుంది ఆ ఆరాధన. అర్థమవుతుందా? ఆరాధన అలా జరుగుద్ది. అలాగా నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ఈ ఒక లైన్స్లో ఈ లైన్స్ని దాదాపు 30 మినిట్స్, యాక్చువల్గా ఒక సాంగ్ వచ్చేసి 5 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ 10 మినిట్స్లో క్లోజ్ అయిపోద్ది 3 వచనాలు ఉంటాయి. కానీ అన్న దాదాపుగా ఈ ఒక్క పాటని ఆయన 45 మినిట్స్ పాడినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. ఈ 2 లైన్స్నే, ఈ 2 లైన్స్నే దాదాపుగా అర్ధగంట అండి ఇలాగ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చకపోతే మీరు సైలెంట్గా ఉండండి. సార్, విమర్శ ఎందుకు చేస్తున్నారు మీరు? విమర్శించడం అనేది మంచిది కాదు. కాబట్టి ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో కర్ణాటక బళ్ళారి ప్రాంతం నుంచి మరి డానియల్ ప్రణీత్ గారు పాడినటువంటి ఆ పాటను నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సేవకులు ప్రతి సంఘంలో పాడుకుంటున్నారు. సో వండర్ఫుల్. ఆ తర్వాత మాథ్యూస్ గారు రాసినటువంటి పాట ఎడబాయి అని నీ కృప అనే పాట కూడా అద్భుతంగా సంఘాల్లో పాడుతున్నారు, పాడబోతున్నారు కూడా. సో అలాగే మరి బ్రదర్ సమయల్ రాసినటువంటి ఈ పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ పాట ద్వారా చాలామంది యవనస్తులు బలపరచబడుతున్నారు. ఈ పాట చాలా బాగుందని కూడా కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నేను శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు. మరి ప్రాముఖ్యంగా డానియల్ ప్రణీత్ గారికి హృదయపూర్వకమైన శుభాలు. అంతేకాకుండా మరి నాకెంతో ఇష్టమైనటువంటి దైవ సేవకులు, ప్రాముఖ్యంగా దైవ సేవకురాలు కూడా ఎవరు వాళ్ళంటే రాజ్ ప్రకాష్ పాల్ అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ అద్భుతమైన సేవ చేస్తున్నటువంటి దైవజనులు. అలాగనే మాథ్యూస్ గారు గుంటూరులో అద్భుతమైన సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు. వారికి మరి నాకెంత ఇష్టమైన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు, వారికి కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను.
ఆ తర్వాత బ్రదర్ సమూయేల్కి నేను కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. రాబోతున్న దినాలు అద్భుతమైన పాటలు రాయండి, ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క వెలుగులో ప్రకాశింపచేయండి ప్రజలందరినీ కూడా. అలా మీరందరూ కూడా పాట రాసి పాడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.